ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ యొక్క పనిపాటలను ప్రభు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సో ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా, ఏలియా యొక్క ఆత్మ గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో రూపాంతరపు కొండ మీద కూడా దేవుడు మత్తయి సువార్తలో ఉంటుంది రూపాంతరపు కొండ. మత్తయి సువార్త 17వ అధ్యాయం 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి ఎద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకునని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలియా దేవుని యొక్క ప్రవక్తలలో ఒక రోషం కలిగి దేవుని యొక్క వాక్యం కోసం, దేవుని యొక్క నామం కోసం, దేవుని యొక్క సత్యం కోసం, దేవుని యొక్క ధర్మశాస్త్రం కోసం రోషము కలిగి నివసించిన దైవజనుడు ఏలియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్ళొచ్చాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఎవరు అనేది మనకు తెలియదు. కానీ గిలాదు కాపురస్తుడు తిష్బీయుడైన ఏలియా అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. కానీ ఈయన చూడండి, ఏలియా దేవుని కోసం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభుతో వచ్చారు రూపాంతరపు కొండ మీద. యేసు ప్రభు తన శిష్యులను తీసుకొని వెళ్ళి, పేతురు, యోహాను, యాకోబు, ఈ 3 శిష్యులను తీసుకొని వెళ్ళి ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె, ఆయన వస్త్రములు తెల్లనివేనాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయిన తర్వాత మోషే వచ్చాడు ఆయన దగ్గరికి, ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి మోషే వచ్చి యేసుతో మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అనగా ఇక్కడ గమనించండి ప్రియ సోదరుడా, మోషేకు కలిగిన దేవుడు యేసు క్రీస్తు అయినాడు. ఏలియా కలిగిన దేవుడు యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వీళ్ళు ఏమనుకో, ఇక్కడ పేతురు, యోహాను, యాకోబు ఏమనుకునగా ఈ దర్శనమాలు చూశారు. చూసిన తర్వాత యేసుతో సమానమైన వ్యక్తి ఏలియా అనుకుంటున్నారు, యేసుతో సమానమైన వ్యక్తి మోషే అనుకుంటున్నారు. అందుకే మీకు ఒకటి పర్ణశాల, ఏలియాకు ఒకటి పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల మేము కట్టుదాము ప్రభా అని పేతురు యేసు ప్రభుతో మాట్లాడుచున్నాడు. అప్పుడు ఒక మేఘం, ప్రకాశమానమైన ఒక మేఘం వచ్చి ఆయనను కమ్ముకున్నది. ఇక్కడ గమనించండి ప్రియ సోదరుడా, యేసు క్రీస్తు ఆయన మేఘం వచ్చిన తర్వాత ఆ మేఘముల కలుక స్వరం. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించుకుని వచ్చినప్పుడు పగలు పూట దేవుడు మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి పూట దేవుడు అగ్నిస్తంభంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పగలు మేఘస్తంభంలో ఉండి వారితో మాట్లాడు, మోషేతో మాట్లాడాడు. రాత్రి అగ్నిస్తంభంలోని మోషేతో మాట్లాడాడు. 20 లక్షల ప్రజలను ఐగుప్తు దేశంలోకి వెళ్ళి కానాను దేశంలోకి నడిపించిన దేవుడు అయినాడు. అనగా చూడండి, దేవుడు పాత మోషే కాలంలో మేఘంలో ఉన్నాడు, దేవుడు అగ్నిస్తంభంలో ఉన్నాడు. మోషే కాలంలో దేవుడు బండ ద్వారా ప్రత్యక్షమయ్యాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, యేసుతో ఆ మాట ఎప్పుడైతే పేతురు మాట్లాడాడో ఒక ప్రకాశమాన మేఘం వచ్చి ఆయనను కమ్ముకున్నప్పుడు అందులో ఒక స్వరం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ఎవరి మాట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసుతో సమానమైన వ్యక్తి అనుకుంటున్నారు. ఈ భూ ప్రపంచం మీద యేసు ప్రభుతో సమానమైన వాడు ఎవడు లేడు. సొలొమోను కూడా కాదు, దావీదు కాదు, అబ్రహాము కాదు, ఏ ప్రవక్త కూడా యేసుతోటి సమానమైన వ్యక్తులు ఎవరు లేరు భూమి మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోసే కలిగిన దేవుడు యేసుక్రీస్తు అయినాడు, ఏలియా కలిగిన దేవుడు యేసుక్రీస్తు అయినాడు. చూడండి, ఇక్కడ వ్యత్యాసం చూస్తే మోసేకు పేతురు అంటున్నాడు, మీకు ఒక పర్ణశాల ప్రభు అనగా మీకు ఒక గుడి, మీకు ఒక సమాజ మందిరం పర్ణశాల, మోసేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల అనగా ఈ మోసే ఏలియాతో యేసు ప్రభు సమానమైన వాడు అనుకుంటున్నాడు. కానీ గమనించండి, యేసు క్రీస్తు నిజమైన దేవుడైనాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ఒక్కడే దేవుడైనాడు. యేసు క్రీస్తు సత్యవంతుడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి పాపము లేకుండా జన్మించిన వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన త్రియేత్వంలో రెండవ దేవుడు కాదు, త్రియేత్వంలో మొదటి దేవుడు కాదు, త్రియేత్వంలో మూడో దేవుడు కాదు, ఆయనే దేవుడైనాడు. యేసు క్రీస్తే దేవుడైనాడు. యేసు క్రీస్తే రక్షకుడైనాడు. యేసు క్రీస్తే మోషే కలిగిన దేవుడైనాడు. మోషేకు మేఘ స్తంభంలోకి వెళ్ళి మాట్లాడిన దేవుడు యేసు క్రీస్తు అయినాడు. మోషేతో ఏలియా అగ్ని స్తంభంలో మాట్లాడిన దేవుడు యేసు క్రీస్తు అయినాడు. ఏలియా కూడా అగ్ని స్తంభంలో అగ్ని ద్వారా ప్రత్యక్షమైన దేవుడు యేసు క్రీస్తు అయినాడు. ఏలియా అక్కడ సుడిగా ఏలియాను అరణ్యంలో ఏలియాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆ రోజు ఆయన ఆత్మ సంబంధం ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం, అవును యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారే దేవుడు కాదు, మార్పు లేని దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మారే దేవుడు కాదు. మనం మారుతాం, మన బ్రతుకులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి, మనకు ప్రవర్తన మారుతుంది. కానీ యేసు ప్రభు మారే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా, ఆయన నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు అంటున్నాడు సమానమైన వ్యక్తి అనుకుంటున్నాడు ఆయన. కానీ అక్కడ మేఘములోకెళ్ళక స్థలము వచ్చి మాట్లాడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ మేఘములకల్లా శబ్దం వచ్చిన వెంటనే ఈ పేతురు, యోహాను, యాకోబు భయపడి నేల మీద పడిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేల మీద పడిపోయారు వారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు వచ్చి వాళ్ళ ముట్టి భయపడకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కన్నులేదు చూసిన వెంటనే ఎవరు కనిపించారు? యేసు ప్రభు తప్ప ఇంకెవరు అక్కడ కనిపించలేదు. అంటే చూడండి, యేసుతో మాట్లాడుతున్నారు. యేసు ఏలియా వచ్చి, మోషే వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు రూపాంతరం కొండ మీద. దేవునికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలియా ఆ సారేపాతు విధురాల యొక్క ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆమె యొక్క పాపమును ఆయన గుర్తు చేశాడు. ఆ పాపం బైబిల్ చెప్తుంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ పాపం నిన్ను వెంటాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఆమె ఎక్కడో పొరపాటు చేయొచ్చు, ఆమె భక్తి పర్రాలే. బైబిల్ చెప్తూ చూడండి, ఈ ప్రపంచంలో తల్లి గర్భములోకి వెళ్ళనగా మానవ జన్మ ఎత్తిన ప్రతి మానవుడు ఎవడు పరిపూర్ణుడు కాడు. యేసు ప్రభు ఒక్కడే పరిపూర్ణమైన దేవుడు. ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక వేరే ఏ మానవుడు కూడా పరిపూర్ణమైన వాడు కాడు. మాట ద్వారా పాపం చేయొచ్చు, చూపు ద్వారా పాపం చేయొచ్చు, క్రియల ద్వారా పాపం చేయొచ్చు, ఎక్కడో విధంగా పాపం చేయొచ్చు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ రక్తము మాంసం ఉన్నంత వరకు నేను పాపమునకు దాసుడును అన్నాడు ఆయన. సో తన శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి, తన శరీరాన్ని తను లోగొచ్చుకోవడానికి, తన శరీరము తన మాట వినడానికి ఆయన తరచుగా ఉపవాస ప్రార్థనలు ఉండడం ప్రారంభించాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనగా ఆయనకు దేని మీద ఆశ లేదు. ఆయనకు ఒకే ఒక ఆశ. ఆ ఆశ ఏంటనగా సువార్త ప్రజలకు తెలియజేయాలి, యేసే క్రీస్తు అని ప్రకటించాలి, యేసు ప్రభే దేవుడని ప్రకటించాలి. మోషే కలిగిన దేవుడు యేసుక్రీస్తు అని, అబ్రహాము కలిగిన దేవుడు యేసుక్రీస్తు అని, ఇస్సాకు కలిగిన దేవుడు యేసుక్రీస్తు అని, యాకోబు కలిగిన దేవుడు యేసుక్రీస్తు అని, ఆది కాండంలో సృష్టిని చేసిన దేవుడు యేసుక్రీస్తు అని. అందుకే ఆయన వచ్చి యేసే, మీరు సిలువ వేసిన ఈ యేసును, ఏ యేసునైతే మీరు సిలువ వేశారో, ఎవరినైతే మీరు సిలువలో అప్పగించేశారో ఆయనే క్రీస్తు అని, అనగా ఆయన మెస్సియా. మెస్సియా అనే మాటకు అర్థం ఏంటనగా అభిషేకించబడిన దేవుడు లేదా శరీరధారి అయిన దేవుడు అయినాడు. ఆయన శరీరము ధరించుకున్న దేవుడు. లేఖనాలను తీసుకున్నాడు, పరిశోధించి అరేబియా దేశానికి వెళ్ళాడు. ఆయన మార్పు చెందిన వెంటనే, ఆయన మారుమనసు పొందిన వెంటనే, అగ్నిస్తంభక ప్రత్యక్షత తాకిన వెంటనే, ఆ వెలుగు తాకిన వెంటనే, ఆ వెలుగులోకి స్వరమైనతో మాట్లాడిన వెంటనే ఆయన జీవితం మొత్తం మార్చబడి ఆయన అరేబియా దేశానికి వెళ్ళి లేఖనాలను స్టడీ చేశాడు, లేఖనాలను ధ్యానం చేశాడు. ఇంచుమించు 3 సంవత్సరాలు లేఖనాలను పరిశోధించాడు. ఆయన యేసు ప్రభువు చెప్పాడు, లేఖనాలను మీరు పరిశోధిస్తున్నారు, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మీరు లేఖనాలను చూస్తున్నారు, లేఖనాల్లో మీకు నిత్య జీవంలో నమ్ముతున్నారు. మీరు ఆ లేఖనం నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభు నిజమైన దేవుడు అయినాడు. యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడు అయినాడు. యేసు ప్రభు ఒక సృష్టికర్త అయిన దేవుడు అయినాడు. యేసు ప్రభు ఈరోజు మన దేవుడు అయినాడు. యేసు ప్రభు ఈ సృష్టికి దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ సారేపాతు విధురాలు, ఆమె ఇంట్లో ఏలియా దేవుని సేవకుడైన ఏలియాకు ఆశ్రయం ఇచ్చింది. ఆమె ఆయనను పోషించడం ప్రారంభించింది. ఏలియాను తన ఇంట్లోకి చేర్చుకున్నది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియాను పోషించడం ప్రారంభించింది, ఏలియాకు సపరేట్ చేయడం ప్రారంభించింది. ఏలియా అక్కడికి వచ్చిన వెంటనే ఆమె ఎక్కడ పాపం చేసిందో, ఎక్కడ తప్పు చేసిందో, ఎక్కడ పొరపాటు చేసిందో అది మనకు తెలియదు. కానీ ఆమె ఏమంటుండగా, దైవజనుడా నీవు నా ఇంటికి రావడం ఏంటి, నా పాపాన్ని నాకు గుర్తు చేయడం ఏంటిది, ఇదిగో నా కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఇక్కడ గమనించండి, ఏలియా ఆత్మ, నీవొక ఎంత విశ్వాసమైనా, ఎంతటి ప్రార్థన పరుడవైనా, నువ్వెంతటి భక్తుడవైనా, ఏలియా ఆత్మ నీ పాపమును తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క అవిశ్వాసం తెలియజేస్తుంది, నీ యొక్క లోపమును తెలియజేస్తుంది, నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో తెలియజేస్తుంది. దేవుడు ఏలియా ద్వారా ప్రజలతో మాట్లాడతాడు. ఆయన ఆ కాలంలో సారెపాతు విధురాలతో దేవుడు మాట్లాడు, ఎవరిదనగా ఏలియా ద్వారా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నువ్వు నా ఇంటికి రావడం ఏంటిది, నా కుమారుడు చనిపోయాడు. వాస్తవానికి అక్కడ ఏముందండి, ఆ తొట్టిలో పిండి తక్కువ కావటం లేదు, ఆ బుడ్డిలోనూ నూనె తక్కువ కావటం లేదు. దేశంలో ఉన్న, ఇశ్రాయేలు దేశంలో ఉన్న చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, బావులు కావచ్చు, అన్నీ ఎండిపోయినాయి. కానీ ఆ సారేపాతు విధురాలు ఇంట్లో ఉన్న బావి ఎండిపోలేదు. జీవజలపు ఊట అక్కడ ఉన్నాడు. ఈ జీవజలపు ఊట ప్రభుని యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆమె పిండి చూస్తే చేయి పెడితే పిండి వస్తూ ఉన్నది, నూనెను తీస్తే నూనె వస్తూ ఉన్నాయి. వేరే వాళ్ళు చూసాక రావటం లేదు, అక్కడ ఏం కనిపించడం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏలియా వర్తమానం ఎక్కడైతే ఉంటుందో, ఏలియా వర్తమానం ఎవరైతే చేర్చుకుంటారో, ఏలియా వర్తమానం కోసం ఎవరైతే జీవిస్తారో, ఏలియా వర్తమానం ప్రకారంగా ఎవరైతే జీవించడం ప్రారంభిస్తారో, ప్రియ సోదరుడా, నీ ఇంట్లో ఏ కొరత ఉండదు. ద సేమ్ టైం నీ పాపమును దేవుడు చూపిస్తాడు, నీ తప్పును దేవుడు చూపిస్తాడు, నీ అవిశ్వాసాన్ని దేవుడు చూపిస్తాడు, నువ్వెక్కడ పొరపాటు చేస్తున్నావో దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, తన సేవకుల ద్వారా నీతో మాట్లాడినప్పుడు, తన భక్తుల ద్వారా నీతో మాట్లాడినప్పుడు నువ్వు మారు మనసు పొందుకొని నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గర నీ జీవితంను సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సరి చేసుకోవడం ప్రారంభిస్తావో, నీ జీవితాన్ని మార్చుకోవడం ప్రారంభిస్తావో, నీ ప్రవర్తన మార్చుకోవడం ప్రారంభిస్తావో, నీ జీవన శైలి మార్చుకోవడం ప్రారంభిస్తావో, దేవుని ఆశీర్వాదం ఆటోమేటిక్గా నీ మీదకి దిగి రావడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపని మీరు దిగి రావడం ప్రారంభిస్తుంది. చూడండి, ఆమె ఒప్పుకుంటుంది. ఆమె నా పాపాన్ని నాకు గుర్తు చేశావయ్యా, నా తప్పు నాకు గుర్తు చేశావయ్యా. చూడండి, ఈ కాల వర్తమానం, ఈ డినామినేషన్స్ వాళ్ళు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు, వాళ్ళు వాక్యంలోకి వెళ్ళి ఎక్కడ తప్పిపోతున్నారు,
అనేది ఈ కాల వర్తమానం ద్వారా ఏలియా ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ కాల వర్తమానంలో ఏమనగా పాపమును తీసివేసే శక్తి ఉంది. ఇంకేంటనగా ఈ కాల వర్తమానంలో శాపమును తొలగించే శక్తి ఉంది. చనిపోవాలనుకున్నది ఆమె. తన కుమారుడు ఏం కావాలనుకున్నారండి? చనిపోవాలనుకున్నారు వారు. పట్టడి పిండి ఉన్నది. ఈ పిండితో రొట్టె చేసుకొని తిని నేను నా కుమారుడు చనిపోవాలనుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఇంట్లో మరణము పొంచి ఉన్నది, ఆ మరణము పొంచున్న కాడికి ఏలియాను చేర్చుకున్నది ఆమె. తన ఇంట్లోకి ఏలియాను చేర్చుకున్నది. ఏలియాను ఎప్పుడైతే చేర్చుకున్నదో ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళి మరణము పారిపోయాది. శాపం ఆ ఇంట్లోకి వెళ్ళి పారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ కాల వర్తమానం ఏలియా వర్తమానం ఎవరైతే చేర్చుకుంటారో నీ ఇంట్లో ఉన్న శాపం పోతుంది, నీ ఇంట్లో ఉన్న పాపం పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇల్లు దీవించబడుతుంది, నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది, నీ సంఘం దీవించబడుతుంది. ప్రియ సోదరుడా, ఈ కాల వర్తమానం ఏలియా వర్తమానం అయినది. చిన్న సారేపాతు విధురాలు చేర్చుకున్నది. చూడండి, చనిపోవాలని అనుకున్నారు వారు. వాళ్ళకు బతకడానికి ఆశ లేదు వారికి. ఏలియాను చేర్చుకున్నది. ఏలియాతో పాటు దేవుడు ఆ గృహంలోకి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, ఇద్దరిద్దరు శిష్యులను పంపించాడు ఆయన. నశించిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి అని. ఎవరైతే ఏ గృహం అయితే మిమ్మల్ని చేర్చుకుంటుందో ఆ గృహమునకు సమాధానం కలుగునుగా కన్నాడు. ఏ గ్రామం అయితే మిమ్మల్ని చేర్చుకుంటుందో ఆ గ్రామమునకు సమాధానం కలుగునుగా కన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కుటుంబము యోగ్యమైతే, ఆ గ్రామం యోగ్యమైనదైతే అనగా ఆ సమాధానము కలిగే ఆ పాదములు అక్కడ ఉన్నాయి. దేవుని సేవకులకు పాదములు, సువార్త ప్రకటించే వారికి పాదములు ఎంతో సుందరమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఇద్దరిద్దరిని పంపించాడు. వాళ్ళను చేర్చుకున్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులను చేర్చుకున్నారు. ఎవరైతే చేర్చుకున్నారో ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉన్నాడు. ఎవరండి ఆ సమాధాన పాత్రుడైనా? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వాళ్ళని పంపించాడు. ఆయన మాట ప్రకారం వాళ్ళు వెళ్ళారు. ఎవరైతే వాళ్ళని చేర్చుకున్నారో వాళ్ళు దీవించబడ్డారు. ఆ ఇల్లు దీవించబడింది, ఆ కుటుంబం దీవించబడింది. చూడండి, ఆ గ్రామం దీవించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే చేర్చుకోలేదో, ఎవరైతే వారికి మాట వినలేదో వారు ఏమనగా ఆ గృహంలోకి వెళ్ళి బయటకు వచ్చి మీ పాద ధూళి అక్కడ దులపండి. ఏమవుతుందట అక్కడ? తీర్పు దినము నాడు సోదోమ గోమోరనన్న నేను ఓర్చుకుంటాను కానీ మిమ్మల్ని చేర్చుకొని వారిని, మీ మాట వినని వారిని నేను ఓర్చుకోను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమిచ్చాడు అధికారం? అపవాది మీద అధికారం ఇచ్చాడు వారికి, దయ్యముల మీద అధికారం ఇచ్చాడు వారికి, విష జంతువుల మీద అధికారం ఇచ్చాడు వారికి. ఇద్దరిద్దరిని పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం నమ్మితే, ఈరోజు మనం ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకు కూడా అధికారం ఇచ్చాడు దేవుడు. పాపం మీద నీకు అధికారం ఇచ్చాడు, అవిశ్వాసం మీద అధికారం ఇచ్చాడు, సాతానుల మీద అధికారం ఇచ్చాడు, పాముల మీద అధికారం ఇచ్చాడు, విష జంతువుల మీద అధికారం ఇచ్చాడు, హానికరమైన ప్రతి దాని మీద దేవునికి అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ప్రవక్త ప్రారంభమన్నాడు 7 సంఘకాలలో పాపము నిన్ను ఏలదు, ఆ పాపం మీద నువ్వు అధికారిగా ఉంటావు, ఆ పాపము నీకు లోబడుతుంది అన్నాడు ఆయన. పేజీ నంబర్ 40 7 సంఘకాలాలు తెలుగు పుస్తకం 40వ పేజీ నంబర్లో ప్రవక్త బ్రాహ్మణం అంటాడు, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఏలియా పోయాడు, ఆ ఇంటికి పోయాడు. ఆమె అంటుంది, ఆమె వాక్యం, ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేశావు, నా పాపం ద్వారా నా కుమారుడు చనిపోతున్నాడు. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
ఆ ఇంట్లో నిత్య జీవపు ఊరేడి నీటి ఊట ఉన్నది. అక్కడ ఆ నిత్య జీవపు ఊరేడి నీటి ఊట ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈరోజు నీ ఇంట్లో నిత్య జీవపు ఊరేడి నీటి ఊట అనే యేసు క్రీస్తు నీ ఇంట్లో ఉన్నాడు. నీ ఇంట్లో కొదువ ఉండదు. దావీదు ఇంట్లో ఉన్నాడు. దావీదు అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. ఆయన ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడలేదు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, లేమి లేదు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆమె యొక్క పాపను తెలియజేశాడు, ఆమె యొక్క తప్పును తెలియజేశాడు. దేవుని ప్రవక్త ఏలియా వెళ్ళాడు. అమ్మా నువ్వు సరిగా ఉంది, అంతా సరిగా ఉంది, కానీ ఫలానా విషయంలో నువ్వు పాపం చేస్తున్నావు, నీ ప్రవర్తన మార్చుకో. ఆమె చూడండి ఎంత గొప్పగా ఆదరించింది ఏలియానంటే, తన ఇంటి మీద ఇల్లు కట్టేసింది ఆమె. ఆయన అన్ని వసతులు ఏర్పాటు చేసింది. ఆయన దైవసేవకుని చాలా ప్రేమిస్తూ ఉన్నది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కలిసే సపర్యలన్నీ చేస్తూ ఉన్నది ఆమె. కానీ దేవుడు గొప్పవాడు. తన బిడ్డలను ఆయన చెయ్యి విడివాడు. ఆయన తనందు విశ్వాసం ఇచ్చిన వారిని చేయొదలడు. ఆయన తనందు నమ్మకం ఇచ్చిన వారిని చేయొదలడు. ఆయన సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి ఉంటాయి, కానీ దేవుని ఆశ్రయించిన వారిని ఆకలి కొననీయడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సింహమైన ఆకలి, సింహం పిల్లలని ఆకలి ఉంటాయి, కానీ దేవుని ఆశ్రయిస్తాను, దేవునికి లోబడి జీవిస్తే, ప్రియ సోదరుడా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకొని కనుక నువ్వు జీవిస్తే, దేవుని యొక్క మాటకు లోబడి కనుక నువ్వు జీవిస్తే, నీ జీవితంలో కొరత ఉండదు. సమృద్ధి నీ ఇంట్లో ఉంటుంది, ఆశీర్వాదం నీ ఇంట్లో ఉంటుంది, దేవుని కృప నీ ఇంట్లో ఉంటుంది, దేవుని యొక్క నిత్య జీవం నీ ఇంట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మాట్లాడిన ఏలియాతో మాట్లాడింది ఆమె. ఈరోజు చాలా మందికి వాళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారో చెప్తే కోపాలు వస్తాయి. బ్రదర్ మీ జీవితం సరి చేసుకో, సోదరుడు నీ జీవితం సరి చేసుకో, పలానా విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, పలానా విషయంలో దేవుని వాక్యం లోబట్టం లేదు, సోదరుని జీవితాన్ని సరి చేసుకో, సోదరుడా నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్తే ప్రజల్లో కోపాలు వస్తాయి. తిరుగుబాటు చేస్తూ ఉంటారు పాస్టర్ల మీద, దేవుని సేవకుల వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, దేవుని సేవకులను నిందలు పెట్టడం ప్రారంభిస్తూ ఉంటారు, లేదంటే సంఘానికి వచ్చాడు మానేయడం ప్రారంభిస్తూ ఉంటారు. కారణం ఏంటనగా పాస్టర్ గారు మా పాపను చూపించారు, పాస్టర్ గారు మేము ఇక్కడ తప్పు చేసాం చూపించారు, పాస్టర్ గారు మా యొక్క పొరపాట్లను చూపిస్తున్నారు. బైబిల్ చెప్తుంది గద్దింపులకు లోబడాలి. తండ్రి గద్దించని కుమారుడు ఎవడు? అవునాని సమతలో సొలొమోను చెప్పాడా లేదా? తండ్రి గద్దించని కుమారుడు ఎవడు? ఆ గద్దింపుకు లోబడితే ఆ కుమారుడు దీవించబడతాడు. సో ఇక్కడ దేవుని సేవకులు పాస్టర్ అనగా ఆత్మీయ తండ్రి అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ ఎవరని? స్పిరిచువల్ ఫాదర్. బిహైండ్ ద కర్టన్ ఆఫ్ టైం, కాలమను తెర ఆవాల. వర్తమానం చదివారు ఎప్పుడైనా? చదివిలా? బిహైండ్ ద కర్టన్ ఆఫ్ టైం తెలుగులో వచ్చింది అది. ప్రవక్త బ్రదర్ బ్రానమ్ గారు కాలమను తెర ఆవలికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూస్తే చాలామంది వచ్చి మా ప్రస్తుతమైన సోదరుడాన్ని ఆయన షేకండ్ ఇవ్వడం ప్రారంభిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన సిస్టర్ హోప్ కూడా ఆయన షేకండ్ ఇవ్వడం ప్రారంభించింది. ఆయన కుమార్తె షారన్ రోజ్ కూడా ఆయన షేకండ్ ఇవ్వడం ప్రారంభించింది. సో అక్కడ దేవుని దూత ఆయనతో మాట్లాడాడు. ఈ సోదరుని గుర్తుపట్టావా అని అడిగాడు. లేదు ప్రభా, ఆమె ఎవరో నాకు తెలియదన్నాడు. ఆమెకు 90 సంవత్సరాల వయసులో నువ్వు ప్రభులోకి ఆమె నడిపించావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఈ లోకంలో ఉన్నప్పుడు ఆమె 90 సంవత్సరాలు, కానీ చనిపోయి నిత్యజీవంలో ఉన్నప్పుడు ఆమె 18 నుండి 22 సంవత్సరాల వయసులో ఉన్నది ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. క్షయత అక్షయతం ధరించుకుంటుంది, మార్తమైన ఈ దేహము అమార్తత్వం ధరించుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్తమైనది అనగా మట్టిలో కలిసిపోయే దేహం, క్షయమయ్యే దేహం, క్షీణించిపోయే దేహం మనము. కానీ అమార్తతలో ఉండాలి మనం, అనగా మట్టిలో కలిసిపోయిన దేహం మనకుంది, అక్షయమైన దేహం మనకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేహం అనగా నిత్య జీవంలో మనం ఉంటాం.
సో 6వ కోణంలో ఉన్నాడు ఆయన. 6th డైమెన్షన్లో ఉన్నాడు. 7th డైమెన్షన్లో దేవుడు ఉంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నువ్వు వీళ్ళకు నాయకుడు ఉన్నాయి. యు ఆర్ ద లీడర్. నీ జన్మని యొక్క నాయకుడు. మోషే ఒక నాయకుడు అయినాడు. యోషువ ఒక నాయకుడు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అహరోను నాయకుడు అయినాడు. ఏలియా కాలానికి నాయకుడు అయినాడు. ఈజ్ ద లీడర్. ఆత్మలను కాసేవాడు, ఆత్మలను నడిపించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త అక్కడ ఉన్నాడు. అంటే నేను కూడా తీర్పులో ఉంటానా నేనన్నాడు. ఖచ్చితంగా నీ వరుసలో వచ్చినప్పుడు నువ్వు ఎంతమందికి అయితే వాక్యం బోధించావో, ఎంతమంది అయితే క్రీస్తులకు నడిపించావో నీ వారికి ముందు నీవు ఉంటావు, నీ తర్వాత వాళ్ళు ఉంటారు. నీకు తీర్పు తీర్చబడుతుంది. నీకు తీర్పు తీర్చబడిన తర్వాత నీ ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళకు తీర్పు తీర్చబడుతుంది. అంటే ప్రవక్త అన్నాడు అపోస్తుడైన పౌలు కూడా ఉంటాడు. అంటే అపోస్తుడైన పౌలు కూడా ఆయన కాలంలో ఆయన క్రమంలో ఉంటాడు ఆయన. అప్పుడన్నాడు ప్రవక్త అపోస్తుడైన పౌలు ఏ సువార్త ప్రకటించాడో, అపోస్తుడైన పౌలు ఏ సత్యాన్ని ప్రకటించాడో, అపోస్తుడైన పౌలు ఏ వాక్యాన్ని ప్రకటించాడో నేను అదే వాక్యాన్ని ప్రకటించాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు ఎక్కడ ఉంటాడో ఆ సువార్త నమ్మితే మనం అక్కడ ఉంటాం. అపోస్తుడైన పేతురు ఎక్కడ ఉంటాడో మనం ఆ సువార్త నమ్మితే అక్కడ ఉంటాం మనం. అపోస్తుడైన యోహాను ఎక్కడ ఉంటాడో మనం ఆ సువార్త నమ్మితే మనం అక్కడ ఉంటాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ క్రమంలో నువ్వు వారి ఆత్మలకు నాయకుడవని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి దేవుడు ఏమంటున్నాడు. ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాల్చున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు దేవుని సేవకుడు ఒక సంఘంలోకి నువ్వు వెళితే ఆ సంఘంలో ఉన్న దేవుని సేవకుడు నీ ఆత్మకు దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. తెలుసా అని? ఎవరి గురించి లెక్క అప్పగించాలి? నీ ఆత్మ గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మ గురించి దేవుడు నిన్ను అడిగాడు. ఎవరు నడుతాడు? ఆయన పాస్టర్ నడుతాడు. ఆ దైవ సేవకుడు నడుతాడు. దేవునికి మేము, హల్లెలూయా. సో నీ ఆత్మ గురించి మేము లెక్క అప్పగించాలి. దేవుని సేవకులు మేము లెక్క అప్పగించాలి. అందుకే బైబిల్ చెప్తుంది అనేకులు బోధకులు కాకుడి. విశ్వాసులకు ఒకంత శిక్ష, కానీ బోధకులకు 2 శిక్ష. ఏమాత్రము తప్పు లేఖను బోధించినా, ఏమాత్రము తప్పుగా వాక్యాన్ని బోధించినా, ఏమాత్రము తప్పు స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చినా దీనంతా కూడా ఈరోజు తిరుపతి నుండి అక్కడ స్క్రీన్ మీద పడుతుంది. మాట్లాడుతున్న ప్రతి మాట అక్కడ వినబడుతుంది. అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వినబడుతుంది. ఆ వినబడిన తర్వాత ఏమాత్రము తప్పు తర్జమా చేసి ఏ ఒక్క మాట దేవునికి వ్యతిరేకమైన మాట ఏ ఒక్క మాట మాట్లాడినా, అందుకే ఒక పొల్లైనను సున్నైనను ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న మాటలు కలపొద్దు, ఇందులోకి వెళ్ళి తీసివేయద్దు. సో ఈ లెక్కలో చూసుకుంటే ప్రియ సోదరుడా, ఈరోజు తప్పు తర్జమా చేసే ప్రతి పాస్టర్, ప్రతి దైవ సేవకుడు కూడా ఆ రోజు తీర్పు దినం నాడు అక్కడ లెక్కలో ఉండాలి. వారు ఈరోజు దేవుని సేవకులు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని బోధించాలి. వాక్యానుసారంగానే బోధించాలి. సత్యమునే బోధించాలి. నీ తెలివి తక్కువ ఆలోచనలు, నీ యొక్క వ్యర్థమైన ఆలోచనలు, నీ వ్యర్థమైన తలంపులు, నీ వ్యర్థమైన ఉద్దేశములను దేవుని యొక్క వాక్యములో జోడి చేయద్దు. కలపద్దు నువ్వు దేవుని యొక్క వాక్యానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని యొక్క నిజమైన దేవుని సేవకుడు వాక్యం మాత్రమే బోధిస్తాడు ఆయన. సో మీ పైన ఉన్నవారు మీ ఆత్మల పైన, మీ ఆత్మలకు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాల్చున్నారు. కాల్చునగా కాసేవాడు కాపరి. అంతేనండి. గొర్రెలను కాసేవాడిని ఏమంటారు? గొర్రెల కాపరి అంటారా? అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మందను కాసేవాడు ఏం చేయాలి? మందకు కాపర్ అయినాడు. ఫిజికల్గా మేము కాపర్లమైనా కానీ స్పిరిచువల్ ఫాదర్ పరిశుద్ధాత్మ దేవుడు అయినాడు. ఆయన మన ఆత్మీయ కాపరి పరిశుద్ధాత్ముడు అయినాడు. శరీరకరంగా సేవకులు ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనం. ఈరోజు దేవుని సేవకులను దూషించేవారు, ఈరోజు దేవుని సేవకులను తిట్టేవారు ఉన్నారు. దేవుని సేవకులు చెప్తే వారి మాట వినని క్రైస్తవులు ఉన్నారు. సేవకులకు మాటకు లోబడిన వారు ఉన్నారు. ఒకవేళ ఆ దేవుని సేవకుడు కనుక నీ గురించి దుఃఖపడితే, ఆ దేవుని సేవకుడు నీ గురించి కనుక బాధపడితే
నీకు నిష్ప్రయోజనం, నీకు ఉపయోగం లేదు. నీకు ఉందా అండి? ఏమన్నా ప్రాఫిట్ ఉందా నీకు? అక్కడ ఉన్నదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా, వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ సారేపదురాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోబడింది. ఆమె లోబడలేదా? లోబడిందా లేదా? ఒక అప్పమ్మ నాకు ముందు తీసుకురామా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నది ఆమె? ఏ స్థితిలో ఉన్నది ఆమె? విస్తారంగా ఉన్నదా? ఆహారం విస్తారంగా ఉందా ఆమె దగ్గర? ఆమె ఇంటి నుండి ఆహారం ఉందా? ఆమె బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా ఆమెకైనా? దేనికి స్తోత్రం ఉన్నాయండి ఆమె? కానీ ఈరోజు విశ్వాసులకు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్లు బాగా. ఈ లవోదీక సంఘకాలమే ధనవంతులు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పటం లేదండి. మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చదవండి. మేము ధనవృద్ధి చేసుకొని ఉన్నాం, మాకేమీ కొదవలేదని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం అంత్యకాలంలో మనం ఉన్నాం. మనం దేవుని రాకడ సమీపంగా ఉన్నది. మనకు ఆయన ద్వారం ఎద్దునే ఉన్నాడు. అడుగు బయట పెడితే ఆర్భాటముతో, బూరతో, కడబూర శబ్దముతో ఆయన బయటకు వస్తాడు. ఆయన అడుగు పెట్టిన వెంటనే ఆర్భాటం వస్తుంది, కడబూర శబ్దం వస్తున్నది, బూరధ్వని వస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆర్భాటమైనగా ఈ కాల వర్తమానం ఆర్భాటమైనది. రంగమునికి ఏలియాను పంపించాడు. అనగా ఏలియా ఆత్మతో ఒక వ్యక్తి నింపి ఆయనను ప్రపంచమంతా వాడుకున్నాడు. ఆయన ద్వారా వచ్చిన వర్తమానమైనది. ఈ కాల వర్తమానమే ఆర్భాటమైనది. ఆర్భాటమనగా ఆయన రాబోచున్నాడు. ఆయన మధ్యాకాశం రాబోచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన మధ్యాకాశం రాబోచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆమె విస్తారంగా లేదు, సమృద్ధిగా లేదు. ఆమె ఇంట్లో ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఆమె నెలకు నెల వేల డబ్బులు రావటం లేదు. ఆమె దగ్గర ఎలా ఉందనగా పట్టడు పిండి మాత్రమే ఉన్నది. నేనును నా కుమారుడు చనిపోవడానికంటే ముందు దాన్ని రొట్టె చేసుకొని మేము తిని చనిపోవాలి అనుకుంటున్నామయ్యా అన్నదాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క స్వస్థత వరాన్ని బిజినెస్ చేస్తున్నారు. ఒక ఆయన దెయ్యాలు నిలగొడతాడు, అక్కడ కానుకలు పట్టారాడ, కానీ వెనకగల్లు వస్తే మాత్రం లక్షలు తీసుకుంటారు. స్వేచ్ఛార్పణలు అవి. నువ్వు వాక్యాన్ని బోధించు, సత్యాన్ని ప్రకటించు, సర్వసత్యాన్ని బోధించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాళ్ళు కార్యం చేస్తాడు, వాళ్ళు స్వేచ్ఛగా తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏది తీసుకొచ్చినా స్వేచ్ఛగా నువ్వు తీసుకొని వాళ్ళని దీవించు వారిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఆయన మనకు ఉచితంగా ఇచ్చాడు, మనం ఉచితంగానే ఇవ్వాలి. నిత్య జీవం అనేది డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. నువ్వు సంఘంలో సభ్యత్వం తీసుకుంటే నిత్య జీవం కాదు. నువ్వు స్వైపింగ్ కార్డు కొనుక్కుంటే నిత్య జీవం కాదు. అధికార పత్రాలు కొనుక్కుంటే ఎంట్రన్స్ ఫీజు కట్టి సర్టిఫికేట్ కొనుక్కుంటే నిత్య జీవం కాదు. నిత్య జీవం కాదండి అది. అదంతా కమర్షియల్ వ్యాపారం. అది బిజినెస్ చేస్తున్నారు వారు. యేసు ప్రభు కూడా సమాజ ప్రార్థన మందిరంలోకి వెళ్ళాడు. ఆయన అందరు గువ్వలు అమ్ముతున్నారు, పౌరాలు అమ్ముతున్నారు, అంతా బల్లలు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. వారు ఏం చేశాడండి? పౌరం అమ్ముతున్నావు, వెరీ గుడ్ వెరీ గుడ్, ఎన్ని డబ్బులు వచ్చినాయి. గువ్వలు అమ్ముతున్నావు, వెరీ గుడ్ వెరీ గుడ్, ఎన్ని డబ్బులు వచ్చాయి. బిజినెస్ చేస్తున్నావు, చాలా మంచిది, ఎన్ని డబ్బులు వచ్చాయి. 10 లక్షలు వచ్చినాయి ప్రభా, ₹1 కోటి వచ్చినాయి ప్రభా, 10 కోట్లు వచ్చినాయి ప్రభా, వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నాడు. ఆయన ఏం చేశాడండి? ఆయన కొరడా తీసుకున్నాడు. ఆయన ఒక్కొక్కరిని పల్ల కొట్టడం ప్రారంభించాడు. ఆయన ఎక్కడ కొట్టాడు? ప్రార్థన మందిరం అందరినీ బయటికి కొట్టేశాడు. ఆయన నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను, మీరు దాన్ని దొంగల గుహగా చేశారన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే సభ్యత్వం డబ్బులు పెట్టి సంఘంలో సభ్యత్వం తీసుకుంటారో అది దొంగల గుహ అయినది.
ఎవరైతే మీరు కార్డు ఎంట్రన్స్ కార్డ్స్ కొనుక్కుంటారో అది దొంగల గుహ అయినది. అక్కడ బిజినెస్ జరుగుతుంది. అక్కడ దేవుని వాక్యమును పెట్టుకొని, దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. దేవునికి మహిమ హల్లెలూయా. ఈరోజు చాలా మంది పాస్టర్లు అదే చేస్తున్నారు. ఈరోజు చాలా మంది దైవ సేవకులు అదే చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది ఆయన ఒక దినం కొరడా పట్టుకునే సమయం రాబోతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. మన దగ్గర కూడా దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. సో క్యాన్సర్తో స్వస్థపరచబడిన సహోదరు మన మధ్యలో ఉన్నది. ప్రార్థన చేతులు పెడితే దయ్యాలున్న వాళ్ళు పడిపోయారు, మన మధ్యలో పడిపోయారు. చూసిన సహోదరు మన మధ్యలో ఉంది. దేవునికి మహిమ హల్లెలూయా. సో రోగులు స్వస్థపరచబడుతున్నారు, కానీ బిజినెస్ చేయటం లేదు. మేము ఇంట్లో దయ్యం వెళ్ళగొట్టాం, మాకు ఇంత కానుకేమైనా ఎవరు నడుకోలే. అమ్మా నీ క్యాన్సర్ పోయింది, దేవునికి నేను ప్రార్థన చేస్తే నీ క్యాన్సర్ పోయింది, ఇంత డబ్బు ఇవ్వమా అని ఎవరి దగ్గర అడగలే. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఉచితంగా మనకు వచ్చాడు దేవుడు, దాన్ని ఉచితంగా ఇవ్వాలి. అది మేము కాదు చేసేది, పరిశుద్ధాత్ముడు. ఎవరు చేస్తారన్నది ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. దేనికి స్తోత్రం హల్లెలూయా. కానీ ఈరోజు పేరు మోసిన పాస్టర్స్, పేరు మోసిన గొప్పగా పేరు మోసిన దైవ సేవకులు ఏంటనగా బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. దేవుని సేవ ద్వారా వ్యాపారం చేస్తున్నారు. కానీ విశ్వాసులు కూడా అలాంటి వాళ్ళకే లోపడతారు. వీళ్ళు దొంగలే, వాళ్ళు దొంగలే. అర్థమైందా అండి? వీళ్ళు దొంగలే, వాళ్ళు దొంగలే. అందుకే దొంగలు దేశాన్ని దోసుకుంటున్నారు. దేశం అంటే మన ఇండియాని కాదు దోసుకునేది, పరలోక రాజ్యాన్ని. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో దొంగ దేనికోసం వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. సో కాపరి దేనికోసం వస్తాడు? ఆయన ఆత్మలను కాస్తాడు. ఆయన నేను నిజమైన కాపరి అన్నాడు యేసయ్య. నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడతానన్నాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టి మనల్ని విడిపించుకున్నాడు. ఆయన తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. అందుకని ఏమని, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమైనది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు నీకు నిత్య జీవము కావాలంటే అద్వితీయ సత్యదేవుడు ఎవరో తెలుసుకోవాలి నువ్వు. ఎవరండి అద్వితీయ సత్యదేవుడు? ఎవరు? అద్వితీయ అంటే అర్థం ఏంటిది? తెలుగులో అద్వితీయ తెలుగు డిక్షనరీ ఉంటే, ఈ యూట్యూబ్ ద్వారా వినే దైవ విశ్వాసులారా, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు యేసయ్య. దేనికి స్తోత్రం హల్లెలూయా. అద్వితీయ అనే మాటని అర్థం తీసుకుంటే రెండుగా విడదీయలేనిది. డిక్షనరీలో చూడండి, మీరు తెలుగు డిక్షనరీలో చూస్తే అద్వితీయ అన్న మాటకు అర్థం ఏంటనగా రెండుగా విభాగించలేనిది, రెండుగా విడదీయలేనిది. సో ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారని దేవుని విడదీస్తున్నారు. తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే దేవుడు, పరిశుద్ధాత్మ అనే దేవుడు, మూడు భాగాలు చేస్తున్నారు దేవుణ్ణి. మళ్ళీ ఒకడే త్రియత్వంలో ఏకత్వం, ఏకత్వంలో త్రియత్వం ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? ఒక్క వర్డ్ లేదు బైబిల్లో. నేను త్రియేక దేవుణ్ణి అని యేసు ప్రభు కానీ పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఎక్కడ కూడా యేసు ప్రభు చెప్పలేదు, దేవుడు చెప్పలే, ఆయన ప్రవక్తలు చెప్పలే, ఆయన సేవకులు ఎవరు చెప్పలేదు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఈ రోజున వేదాంత పండితులు, బైబిల్ స్కాలర్స్, ఈ రోజున్న బైబిల్ స్కాలర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు దేవుని మూడు భాగాలు చేశారు. ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన దేవుడు, ఆయన పరిశుద్ధాత్మైన దేవుడు. ఈ విధంగా బోధిస్తున్నారు వారు. సో ఈరోజు దేవుడు తండ్రి అయిన దేవుడు కాదు, దేవుడు కుమారుడైన దేవుడు కాదు, దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. ఏలియా ఏ దేవుని అయితే ప్రకటించాడో ఆ దేవుడు ఒక్కడైనాడు. మోసే ఏ దేవుని అయితే చెప్పాడో ఆయన ఒకడైనాడు. అబ్రహాం ఏ దేవుని అయితే చూశాడో ఆయన ఒకడైనాడు. పేతురు ఏ దేవుని అయితే చూశాడో ఆయన ఒకడైనాడు. యోహాను పద్మాసు ద్వీపంలో ఏ దేవుని అయితే చూశాడో ఆయన ఒకడైనాడు. దానియేలు ఏ దేవుని చూశాడో ఆయన ఒకడైనాడు.
అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో ఏ దేవుని చూశాడో ఆయన ఒక్కడైనాడు. సినాయి కొండ మీద దిగొచ్చి అగ్ని స్తంభంలోకి వెళ్ళి మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు ఒక్కడే. ఆయన త్రియేక దేవుడు కాదు. త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో లేదు. త్రియేత్వంలో ఏకత్వం అనే పదం బైబిల్లో లేదు. ట్రినిటీ అనే పదం బైబిల్లో లేదు. బైబిల్లో లేని బోధ ఎక్కడ కూడా రాయలేదైనా. దేవుని కంటే గొప్ప జ్ఞాని ఎవరు లేడు భూమిన. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాలు చెప్తున్నాడు, యెహోవా అద్వితీయ దేవుడు, అది అనంత జ్ఞానియగు దేవుడు అంట. ఆయన ఎవరండి? ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జ్ఞానముకు అంతం లేదు. మరి అనంత జ్ఞాని అయిన దేవుని కంటే గొప్ప జ్ఞానం ఉందా? చదువు బ్రదర్. అది యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయననే క్రియలను పరీక్షించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు ఆయన. అద్వితీయ సత్య దేవుడు ఎవరు? రెండుగా విడదీయలేని దేవుడు ఆయన. నువ్వు దేవుడు వాక్యం చెప్తుంది ఆయన రెండుగా విడదీయద్దని, మరి నువ్వు ఎలా విడదీస్తున్నావు? నీ సొంత తెలివి ఎందుకు ఉపయోగిస్తున్నావు? అక్కడ నీ సొంత జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నావు? బహుదేవత ఆరాధన కాదు కదా బైబిల్లో ఒకటే దేవుడు కదా. మొదటి ఆజ్ఞనే ఆయన చెప్పాలనుకుంటే మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పడానికి బదులు నేను త్రియేక దేవుని అయినాను, నేను త్రియేత్వంలో ఏకత్వం అయినాను, నేను ట్రినిటీ అయినానని చెప్పాలైనా. మరి సినాయి కొండ మీద దిగొచ్చి దేవుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడేది మోషేతో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయనతో ఎందుకు మాట్లాడలేదు? ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడలేదు? నేను త్రియేక దేవుని అబ్రహామా అని ఎందుకు చెప్పలేదు? నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు అబ్రహాం దగ్గరికి వచ్చి. నా సముఖములో నా సన్నిధిలో నిందారహితుడిగా జీవించమన్నాడు దేవుడు. మేము సర్వశక్తి గల దేవుళ్ళము అనలే ఆయన. ఈరోజు బైబిల్ స్కాలర్స్ దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా తర్జుమా చేసి దేవుని బిడ్డలను, విశ్వాసులను నరకంలోకి నడిపిస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం 14-15 చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23:14-15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనీయర్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చారు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? నేను మాట్లాడుతలేనండి, యేసు ప్రభు మాట్లాడిన మాటలు. అందులో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మార్గదర్శకులారా, మార్గం చూపించేవారు, మార్గదర్శకులుగా గైడ్స్, మార్గాన్ని చూపించేవారు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు యేసు ప్రభు. అనే మార్గాన్ని చూపించేవారు వీరు అందులో వరకు మననేత్రాలు ముయ్యబడ్డాయి. మీరు అందులో మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూస్తారు. ఈరోజు యేసుక్రీస్తు నామములో బాప్తిసం మేము చెప్తున్నాం. మేము అది కాదండి, 3 సార్లు మునిగాల తండ్రి కుమార పరిశుద్ధాత్మలో అని 3 సార్లు ముంచుతారు, 3 సార్లు లేపుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బాప్తిసం సరైన బాప్తిసం కాదు. ఆయన మత్తయి సువార్తలో చెప్పాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్ అన్నాడు ఆయన. ఇన్ ద నేమ్ అనగా పేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి అన్నది పేరు కాదు, కుమారుడు అన్నది పేరు కాదు, పరిశుద్ధాత్మ అన్నది పేరు కాదు. పేరు ఒకటే.
ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన ఒకే ఒక పేరుంది, ఆ పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో మత్తయి సువార్తలు చెప్పాడు, దాన్ని మర్మంగా చెప్పాడు, ఉపమానంగా చెప్పాడు. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆ మర్మను బయలుపరిచాడు. ఆ ఉపమానం అర్థము వారికి చెప్పేశాడు ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఏం చేస్తున్నారు ఈ పాస్టర్స్, ఈ సోకాల్డ్ ప్రీచర్స్ ఏం చేస్తున్నారు కానీ దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు మూసివేస్తున్నారు. సోదరుడా, నువ్వు నిత్య జీవం పోవాలంటే నువ్వు క్రైస్తవుడు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నిజమైన దేవుని నమ్ముకున్నావు, సత్యమైన దేవుని నమ్ముకున్నావు. నీ పాస్టరే నీకు పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నాడు. తప్పు బోధించే పాస్టరే, త్రియేక దేవుడని బోధించే పాస్టరే, త్రియత్వంలో ఏకత్వమని బోధించే పాస్టరే, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసే పాస్టరే నీకు పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నీకు బాప్తిసం ఇచ్చాడంటే నువ్వు పరలోక రాజ్యం పోవు. అది క్రైస్తవ బాప్తిజం కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుడు, ఏ అపోస్తుడు కూడా, ఏ ప్రవక్త కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం వేయలేదు, ఎవరు తీసుకోలేదు. పరిశుద్ధ గ్రంథంలో అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీసుకున్నారు. ఈ లోకానికి వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. మన కుటుంబానికి వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. మన బతుకుకు వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. మన సంఘానికి వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. నువ్వు నిత్య జీవం పోవాలంటే అద్వితీయ సత్య దేవుని నువ్వు తెలుసుకోవాలి. ఎవరండి అద్వితీయ సత్య దేవుడు? సత్యం ఎవరు? సత్యముకు దేవుడు అనలేదు ఆయన. ఆ మాటలు అర్థం చూడండి. సత్యము కలిగిన దేవుడు అనలేదు ఆయన, సత్యముకు దేవుడు అనలేదు ఆయన. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఈరోజు యేసు క్రీస్తుని తెలుసుకోవాలి. అపోస్తులు ఆయనతో ఉన్నారు. ఆయన ఊరికి అంటున్నాడు తండ్రి 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 అని. నేను మాట్లాడుతున్న మాటలు నాయకవు, తండ్రి నాలోని మాట్లాడుతున్నాడు. నేను చేస్తున్న క్రియలు నాయకవు, తండ్రి నా నుండి క్రియలు చేస్తున్నాడు. నేను తండ్రి యొద్దకు ఎక్కి వెళుచున్నాను, నీకు ఇల్లు కట్టనికి వెళుచున్నాను, నీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. ఇవన్నీ విన్నాడు ఆయన. ఎవరండి ఆయన విన్నది? ఫిలిప్పు, నతానేలు తీసుకొచ్చాడు ఆయన. మన సమస్త ప్రవక్తలు ఎవరి కోసమైతే చూశారో, ఏ మెస్సియా కోసమైతే చూశారో, ఆ ధర్మశాస్త్రము సమస్త ప్రవక్తలు ఏ మెస్సియా కోసం బోధించారో ఆ మెస్సియాను మేము కనుగొన్నాం. ఆయన ఎవరనగా నజరేయుడైన యేసు ఆయన. అప్పుడు నతానేలు అంటున్నాడు, నజరేతులోకి వెళ్ళి మంచిదేమైనా రాగలదా అన్నాడు. ఏం చెప్పలేదు నా ఫిలిప్పు, వచ్చి చూడు అన్నాడు ఆయన. ఈ సమస్త ప్రవక్తలు చెప్పిన యేసును ఆ మెస్సియాను కనుగొన్న ఈయన, ధర్మశాస్త్రంలో చెప్తున్న మెస్సియాను కనుగొన్న ఈయన ఎవరైనా ఫిలిప్పు. ఈయన ఏమంటున్నాడు? ప్రభువా, తండ్రిని మాకు ఒక్కసారి చూపించు, మాకు అంతే చాలు అన్నాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు అన్నాడు ఫిలిప్పుతో, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీతో ఉన్నాను, నీవు నన్ను ఎరగవా? నీవు నన్ను తెలుసుకోలేదా అని అన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఎంతో సహవాసం చేశాడు. తెలుసుకున్నాడా? తండ్రిని ఒకసారి చూపించామన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నేను కూడా తండ్రిని, నేను ఎందుకంటే నా కూతురు ఉన్నది, నా కొడుకున్నాడు. నాకు వేరే శరీరం ఉంది, నా కొడుకు వేరే శరీరం ఉంది, నా కూతురు వేరే శరీరం ఉంది. కానీ ఇక్కడ ఆ శరీరం అది కాదు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఏకమై ఉన్నామని నీవు నమ్ముటలేదా? తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 2 శరీరాలు కాదు అని చెప్పింది అక్కడ, ఒకే శరీరం. ఆ సత్య దేవుడు ఎవరైనా యేసుక్రీస్తు అయినాడు. యేసుక్రీస్తుని తెలుసుకోవటమే నిత్య జీవం. ఈ యేసు ప్రభు చెప్తున్నా ఏమని? మనుషులట పరలోక రాజ్యాన్ని మూస్తారు, వారు అందులో ప్రవేశించారు, ప్రవేశించే వారిని ప్రవేశింపనియరు. ఓ మార్గ అందులోనా అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతంలో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చేదారు. మత్తయి సువార్త 23:15. అతను కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 నరక పాత్రునిగా చేయుదురు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరేడు? శాస్త్రులు, పరిసయ్యులు ఎవరు? వాక్యాన్ని బోధించేవారు. ఈరోజు ఆ శాస్త్ర ఎవరు? ఈరోజు ఈ వాక్యాన్ని బోధించే పాస్టర్లు, దేవుని సేవకులు వారు.
ఒక మతాన్ని మతంలో కలుపుకోవడానికి. ఇది మతము కాదు, మార్గం. ఈ పాపయుక్తమైన ఈ లోకంలోకి వెళ్ళి నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక మార్గము. ఆ మార్గం ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చర్చికి ఎందుకు రావాలి? యేసును తెలుసుకోవడానికి రావాలి. నువ్వు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యేసు ప్రభుతో. వాళ్ళని చూడడానికి, వీళ్ళని చూడడానికి, వీళ్ళతో ముచ్చపెట్టడానికి, వాళ్ళతో ముచ్చపెట్టడానికి, ప్రజలను కలుసుకోవడానికి కాదు నువ్వు యేసు సంఘానికి వచ్చేది. యేసును వ్యక్తిగతంగా కలుసుకోవడానికి నువ్వు మందిరానికి రావాలను. దేవుని సేవకులు చెప్తున్న ప్రతి మాట, వాక్యం బోధిస్తున్న ప్రతి మాటలో నువ్వు యేసును చూడాలి. నువ్వు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసును చూసే నేత్రాలు నీకు ఉండాలి. యేసును మాత్రమే చూడాలి నువ్వు. యేసు ప్రభును మాత్రమే చూడాలి నువ్వు. ఎందుకనగా ఆయన నిజమైన దేవుడు అయినాడు. ఆయన నిత్య జీవమైనాడు. నువ్వు నిత్య జీవము కావాలంటే అద్వితీయ సత్య దేవుడు ఆయన పంపిన యేసు క్రీస్తును నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏలియా తెలుసుకున్నాడు. అవునండి, అవునా కదా? సారెపతు విధురాలు తెలుసుకున్నది ఆమె. ఆమె పాపను చూశాడు, పాపం ఒప్పుకున్నది ఆమె, పశ్చాత్తాపడ్డది ఆమె, క్షమాపణ అడిగింది ఆమె దేవుణ్ణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె కుమారుడు చనిపోయాడు. బైబిల్ చెప్తుంది చనిపోయాడు ఆయన. ఆ పిల్లవాడు చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ చనిపోయిన పిల్లవాడిని తల్లి ఊరిలోకెళ్ళి తీసుకున్నాడు ఏలియా. తీసుకొని తను ఏ మంచం మీద పడుకున్నాడో ఆ మంచం మీద పిల్లవాడిని పడుకోబెట్టేశాడు. ఆ పిల్లవాడిని పడుకోబెట్టేసి ఆ పిల్లవాడిని 3 సార్లు పాసాపుకొని పడుకున్నాడు. పడుకొని ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను చేర్చుకున్న ఈ విధురాల యొక్క కుమారుని చంపినంతగా పాపం చంపడానికి ఎందుకు సెలవిచ్చావు ప్రభువా? ఈ పిల్లవానికి మరలా జీవాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేశాడు ఆయన. ఏలియా ప్రార్థన దేవుడు విని ఆ పిల్లవానికి మరలా జీవమునిచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఒక గ్రామంలోకి వెళ్ళి విధురాలు కుమారుడు చనిపోయాడు. ఆ విధురాలు కుమారుని పాడ మీద మోసుకొని వస్తున్నారు. ఆ గ్రామానికి వెళ్ళింది యేసు ప్రభు అదే మొదటిసారి, అదే చివరిసారి బైబిల్ చెప్తున్నది. ఆ పాడని ముట్టుకున్నాడు ఆయన. ఆ పాడని ముట్టుకొని చిన్నవాడ లెమ్మన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధురాలుగా ఒకడే కుమారుడు అయినాడు. ఆ విధురాలు కుమారుడు వస్తారు రొమ్ము కొట్టుకో ఉన్నది. రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నది ఆమె. నాకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాయా. పాడని మీద మోసుకొచ్చి సమాజానికి తీసుకొస్తున్నారు ఆయన. ఆ పిల్లవాడు నా కుమారుని. ఈయన పోయాడు, ముట్టాడు, చిన్నవాడ లెమ్మన్నాడు. వాళ్ళు చూశారు, లేచి కూర్చొని దెయ్యము భూతముని ఆ పాడని అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. యేసు ప్రభు పిల్లవాడిని తీసుకొని ఆ విధురాలకు ఇచ్చాడమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఏలియా కూడా తీసుకొచ్చి ఏం చేశాడండి? ఆ పిల్లవాడిని తీసుకొచ్చమ్మా, ఇదిగో నీ కుమారుడు బ్రతుకుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవపు ఊరేడి నీటి ఊట విధురాలు ఇంట్లో ఉన్నది. ఆమె ధనవంతురాలు కాదు, ఆమె కోటీశ్వరాలు కాదు. ఆమె బ్యాంకులో లక్షలు లక్షలు వేలు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు ఆమె. ఈరోజు విశ్వాసుల జీవితాల్లో, విశ్వాసుల బ్యాంకులలో లక్షలు లక్షలు కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి. కానీ దేవుని కోసం, దేవుని సేవ కోసం ఇవ్వాలంటే ముఖాలు మారుతాయి చాలా మందికి. ఆమెలో ఆ డబ్బు లేదు. కానీ ఎవరిని కలిగి ఉన్నది ఆమె? నిత్య జీవము కొరకు ఊరేడి నీటి ఊటను కలిగి ఉన్నది ఆమె. ఆ నీటి ఊట ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆ జీవాధిపతి ఎక్కడ ఉంటే మరణం ఎక్కడ ఉంటుంది? ఆ ఇంట్లో ఉంటుందా అండి? ఆ ఇంట్లో ఎవరున్నారు? ఎవరున్నారండి ఆ ఇంట్లో? జీవాధిపతి ఉన్నాడు. అవునా కదా? ఎవరున్నారు? సారెపతు విధురాలు ఇంట్లో ఎవరున్నారు? జీవాధిపతి ఉన్నాడు ఆయన. జీవాధిపతి ఉంటే మరణం ఉంటుందా? ఏం చేశాడు ఆయన? మరణమును మింగివేశాడు యేసయ్య. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ సారెపతు ఎవరినైతే ప్రవక్త బ్రాహ్మణుడు అన్నాడు, సారెపతు ఏ దేవునైతే కలిగి ఉన్నదో ఈ వర్తమానం నమ్ముతున్న ప్రతి సహోదరుడు ఆ దేవుని మనం కలిగి ఉండాలి. మనం ఆ సారెపతు విధురాలు కలిగిన దేవుడు ఎవరైనా జీవజలపు ఊట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఆయన జీవజలపు ఊట. ఆ జీవజలపు ఊట ఎవరో ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నీ ఇంట్లో ఎవరుండాలి? యేసు క్రీస్తు ఉండాలి. ఈరోజు నీ సంఘంలో ఎవరుండాలి? యేసు క్రీస్తు ఉండాలి. కానీ ఈరోజు చాలా సంఘాలు యేసయ్యను బయటికి నెట్టేశాయి.
మానవ నాయకత్వం వచ్చేసింది అక్కడికి. గల్లపెట్ట ఎక్కడ పోతుంది? ఎడిపోతుంది గల్లపెట్ట? కానగల్లపెట్ట ఎడిపోతుంది? ట్రెజరర్ చేతిలోకి వెళ్తుంది. ట్రెజరర్ ఓపెన్ చేసి అన్ని జేబులు వేసుకుంటాడు, బ్యాంకులు వేసుకుంటాడు. నిజాయితీ ఉన్న వాళ్ళేమో బ్యాంకులు ఎత్తాడు తీసుకొని పోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారం ఎవరు ఓపెన్ చేయాలి? యాజకులు, లేవీలు మాత్రమే ఓపెన్ చేయాలి. ఎవరండి యాజకులు, లేవీలు? ఎవరు వాళ్ళు? దేవుని సేవ చేసేవాళ్ళు. మరి ట్రెజరర్ దేవుని సేవకుడు అవుతాడా? ప్రెసిడెంట్ దేవుని సేవకుడు అవుతాడా? సెక్రటరీ దేవుని సేవకుడు అవుతాడా? ఒక రాజు ఏం చేశాడు తెలుసా అండి? ధూప నైవేద్యం అర్పించాలి దేవునికి. రాజుల గ్రంథంలో తెలుసా రాజు పేరు? ఎవరమ్మా? ఇజ్జికియా కాదు, ఉజ్జియా. ఆయన ఎవరైనా రాజు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడైనా? నేను ఇశ్రాయేలు దేశానికి రాజు నేను. ప్రధాన యాజకుడు ఆ ధూపం వేళ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవునికి ఆ ధూపం వేయడానికి కొంచెం ఆలస్యమైంది. ఆయనకు ఆలస్యమైతే నేను దేశానికి రాజుని కదా, ఇంత ధనవంతుని కదా, ఇంత బల పరాక్రమం ఉంది కదా, ఇంత గొప్పవాణి కదా నేను అని ఏం చేశాడైనా? యాజకుడు చేసిన ధూప వేదిక పట్టుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవునికి ధూపం వేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏమైపోయింది ఆయనకు? అప్పుడు యాజకులు చెప్తున్నారు, లేవీలు చెప్తున్నారు, రాజా నువ్వు రాజుగా ఉండాలి, రాజ్యాన్ని పరిపాలించాలి, మా పక్షంలో యుద్ధంలో చేయాలి, మా బాగోగులు చూసుకోవాలి. కానీ ఇది దేవుని సేవకులు చేసే పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? లేవీలు చేసే పని, యాజకులు చేసే పని. ఆ పని నువ్వు చేయకూడదు అని ఎంతగా హెచ్చరించినా, ఎంతగా చెప్పినా ఆయన విన్నాడా? వినలేదు. ఆయన పోయాడు. నాకంటే గొప్ప వాళ్ళ సేవకులు, నాకంటే గొప్ప వాళ్ళ లేవీలు, నాకంటే గొప్ప వాళ్ళ దేవుని సేవకులు, నాకంటే గొప్ప వాళ్ళ యాజకులు అని విర్రవిగాడు. పోయాడు, ధూపం వేశాడు. ఆయన ధూపం వేసి బయటికి వస్తూ ఉంటే ఏమైంది? నొసట కుష్ఠం వచ్చేసింది. ఆయన భార్య వెళ్ళగొట్టింది, ఆయన పుట్టిన పిల్లలు వెళ్ళగొట్టారు, ఆయన బంధువులు వెళ్ళగొట్టారు, దేశం మొత్తం వెళ్ళగొట్టబడింది. ఊరవతలో చిన్న పాకేసుకొని పాకలో బతికాడు ఆయన. ఈరోజు దేవుని సేవకులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ సేవకులు కూడా ఎలాంటి సేవకులు అయి ఉండాలి? వాక్యమును వాక్యముగా బోధించే వాళ్ళు అయి ఉండాలి, పాపాన్ని ఖండించే వాళ్ళు అయి ఉండాలి, సత్యాన్ని సత్యముగా బోధించే వాళ్ళు అయి ఉండాలి. పిట్టకథలు చెప్పేవాళ్ళు కాదు, కల్పనా కథలు చెప్పేవాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా ఎక్కడ కల్పనా కథలు చెప్పలేదు, మోసే ఎక్కడ పిట్టకథలు చెప్పలేదు, యోషువ ఎక్కడ పిట్టకథలు చెప్పలేదు, అపోస్తలుడైన పౌలు ఎక్కడ పిట్టకథలు చెప్పలేదు, అపోస్తలుడైన పేతురు ఎక్కడ పిట్టకథలు చెప్పలేదు, ఎక్కడ కల్పనా కథలు చెప్పలేదు. వాళ్ళు వాక్యంను బోధించారు, సర్వసత్యాన్ని బోధించారు, యేసు క్రీస్తు గురించి ప్రకటించారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేం చేశారు? వారు ఎక్కడ కూడా బిజినెస్ చేయలేవారు, వ్యాపారం చేయలేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, సత్యాన్ని బోధించారు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు కానుక పెట్ట ప్రధాన ఎవరు? ట్రెజరర్ దగ్గర ఉంటుంది. డినామినేషన్ చర్చిలల్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. అది దేవుని సేవ కూడా చేసుకోవాలి, దేవుని సేవలో ఖర్చు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుని సేవలో ఖర్చు పెట్టాలి. ఎక్కువైతే పేదలకు పంచిపెట్టాలి, చర్చిలు కట్టడానికి ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిచయం చేయడానికి ఉపయోగించాలి. సో ఈరోజు అమెరికా దేశంలో దేవుడు గొప్పగా దీవించాడు. కారణం ఏంటనగా ప్రతి విశ్వాసి దశంభాగం గాక, కానుకలు గాక, వాళ్ళ మొక్కుబళ్ళు గాక, వాళ్ళ స్వేచ్ఛార్పణలు గాక ఇంకా ప్రత్యేకం కూడబెట్టి ఇండియాకు, ఆఫ్రికాకు పంపిస్తున్నారు. భారతదేశానికి, ఆఫ్రికా ఖండానికి పంపిస్తున్నారు. వారు ఆ దేశంను గొప్పగా దీవించాడు, వాళ్ళ కుటుంబాలను దేవుడు గొప్పగా దీవించాడు. ఈరోజు ప్రవక్త నువ్వు గొప్పగా దీవించబడాలంటే సారేపాతు విధవరాలు లాంటి విశ్వాసం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దీవించబడాలని కోరుకుంటే సారేపాతు విధవరాలు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నదో, ఎలాంటి ప్రార్థన పరురాలో, ఎలాంటి దేవునికి లోబడిన బిడ్డనో, దేవుని హత్తుకొని జీవించిన కుమార్తెనో, సో అలాంటి విశ్వాసం నీలో ఉంటే
అలాంటి ప్రవర్తన నీలో ఉంటే, అలాంటి దీనత్వం నీకు కలిగి ఉంటే, అలాంటి లోబడే స్వభావం నీకు కలిగి ఉంటే, అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే, అలాంటి సమర్పణ జీవితం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ జీవజలపు ఊట అనబడుతున్న యేసయ్య నీ ఇంట్లో ఉంటాడు. ఈ మాటలను దేవుడు దీవించి దేవుడు ఆస్వాదించునుగాక.